హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్ చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా అయితే 1/4 గ్లాస్ కందిపప్పు తీసుకునేసి ఒక పెనం తీసుకొని వేడి చేసుకుని అందులోకి పెసరపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 3/4 గ్లాసు రైస్ తీసుకుంటున్నాను. రైస్ ఒకసారి బాగా కడిగేసుకోవాలి. రైస్ కడిగేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కడుక్కోవాలి. కడిగేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక 1/2 అవర్ పాటు పప్పుని బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇంకొక కుక్కర్ తీసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా స్పూన్ వేసుకోవడం వల్ల పైకి నీరు అనేది ఎక్కువ ఓవర్ఫ్లో అవ్వకుండా ఉంటుంది. ఇలా 3 to 4 విజిల్స్ పెట్టుకున్న తర్వాత గరిటతో బాగా స్మాష్ చేసుకోవాలి అన్నాన్ని. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇంకొక పెనం తీసుకొని అందులోకి కావాల్సినంత నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోవాలి. అందులోకి ఆవాలు, అల్లం, అలాగే మిరియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా క్యాష్యూస్, ఇవంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ, అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లోకి ఈ పోపు అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.